watch this video till the end and hit the like button and subscribe if you like it. My name is Manu and this video is gonna be a general a day in my life video. సో ఇప్పుడు నేను మా నాన్న బయటికి వెళ్తున్నాను. సో నేను మా నాన్న బయటికి వెళ్తున్నాం ఇప్పుడు, మోస్ట్లీ గ్రాసరీ షాపింగ్ అనుకుంటా. దాని తర్వాత ఐ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ హ్యావ్ ప్లాన్డ్ టు గో టు వాచ్ ద గర్ల్ ఫ్రెండ్. మొన్న రిలీజ్ అయింది అనుకుంటా అండ్ ఐ హర్డ్ రియలీ గుడ్ రివ్యూస్. ఇన్స్టాగ్రామ్ అంతా చాలా బాగుంది, మూవీ చాలా బాగుంది అని వింటున్నాను. సో వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో అని అనుకున్నాను, ఎందుకంటే ఈ మధ్యన చాలా ఫేక్గా వస్తున్నాయి రివ్యూస్ అన్నీ. సో ఇందాక ఎందుకు ఇంటరప్ట్ అయిందంటే ఐ రిసీవ్డ్ అండ్ పార్సల్ ఫ్రమ్ అమెజాన్. ఒక కొత్త గ్యాడ్జెట్ ఆర్డర్ చేశా అండ్ ఐఎమ్ టెస్టింగ్ ఇట్ నౌ. ఒక ట్రైపాడ్, మొబైల్ హోల్డర్ ట్రైపాడ్ కైండ్ ఆఫ్ థింగ్. సో బయటికి వెళ్ళి వచ్చాక ఐ విల్ షో యూ దాట్. ఐఎమ్ ఆల్రెడీ యూజింగ్ దట్ నౌ అండ్ సో ఫార్ ఇట్స్ గుడ్ ఓన్లీ. అది ప్లాన్ ఈవినింగ్ ఇంకా ఏం తెలీదు, బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బయటికి వెళ్ళొచ్చాము. బయటికి వెళ్ళొచ్చాక నేను కొన్ని ప్రోడక్ట్స్ షాప్ చేశాను, అవి మీకు చూపిస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ మూవీ ప్లాన్ ఉండింది కదా, సో నా ఫ్రెండ్ నవ్యకి వేరే ఏదో ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది సడన్గా, సో వీ కుడెంట్ గో. మేబీ ఈవినింగ్ వెళ్ళొచ్చేమో. ఇన్ కేస్ ఇఫ్ వీ గో ఇన్ ద ఈవినింగ్ ఐ విల్ బ్లాగ్ దట్ పార్ట్. ఇప్పుడైతే ఇంటికి వచ్చి లంచ్ చేశాను. లంచ్ చేసాక ఐమ్ వాచింగ్ బిగ్ బాస్ నౌ. బిగ్ బాస్ చూస్తున్నాను. దాని తర్వాత ఐ థింక్ ఐ మైట్ టేక్ అ న్యాప్, ఎందుకంటే నాకు చాలా టైర్డ్గా ఉంది. సో ఐ విల్ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. సో షాపింగ్ చేసినప్పుడు ఏం కొనుక్కున్నానో అది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మినీ హాల్, చిన్న మినీ హాల్. ఫస్ట్ ఐ బాట్ దిస్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది నేను ఆల్రెడీ ముందు కూడా వాడాను అండ్ ఐ లైక్ దిస్, సో ఇది తీసుకున్నా. ఇది కూడా నేను ముందు కొనుక్కున్నాను కానీ అది పోయింది ఎక్కడో, మళ్ళీ తెచ్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ వీక్ నేను హైదరాబాద్ వెళ్తున్నా, సో కొంచెం చిన్న ట్రావెలింగ్ ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పి టాయిలెట్ సీట్ స్ప్రే కొనుక్కున్నాను, పీసెస్. ఫాక్స్ టైల్, ఇది నేను ఆల్రెడీ వాడాను, ఒక బాక్స్ అయిపోయింది. మాస్క్స్ ఇంకేమైనా ఉన్నా అక్కడ నాకు ఇది కనిపించి సరే బాగానే ఉంది, డీసెంట్ అనిపించింది, సో ఇంకోటి కొనుక్కున్నా. ఈవినింగ్ ఇన్ కేస్ బయటికి వెళ్తే ఐ విల్ ట్రై దిస్ అండ్ ఐ విల్ షో యూ ద రివ్యూ. దట్స్ ఇట్, అంతే, ఇంకెక్కువ ఏం కొనలా. ఆల్సో ఇందాక అమెజాన్ నుంచి ఒక పార్సల్ వచ్చిందని చెప్పాను కదా, అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. మొబైల్ హోల్డర్ ఫ్రమ్ పోర్ట్రానిక్స్. నేను ఈవినింగ్ ఆర్డర్ పెట్టాను, ఇవాళ మార్నింగ్ డెలివరీ వచ్చింది. సో ఫార్ ఇట్స్ గుడ్. నేను ఇప్పుడు అదే యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసే ఇది నా కాంటెంట్ క్రియేషన్ కోసం నేను యూస్ చేసే గ్యాడ్జెట్స్ అన్నిటి కోసం
నేను ఒక సపరేట్ వీడియో పెడతాను. అది పెట్టినప్పుడు ఐ విల్ ట్యాగ్ దట్. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ దిస్. ఐ వాంట్ టు ట్రై దిస్ వెరీ బ్యాడ్లీ. హాయ్, గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి వచ్చాను ఇప్పుడే. సో మై రివ్యూ ఇస్ పర్లే, బాగానే ఉంది సినిమా. మంచి మోటివేషన్ ఉంది. ఈ ఈ జనరేషన్లో ఉండాలి అలాంటిది. బట్ మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఈ మధ్య కాలంలో అలా చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటున్నారు, 1%. అండ్ ఎవ్రీబడి ఈజ్ ప్రిటీ మచ్ అవేర్. నాకు తెలిసి, నేను అనుకుంటున్న ప్రకారం, మేబీ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఇన్ మై కాలేజ్ గోయింగ్ ఫేజ్, సో నాకు కరెక్ట్గా తెలీదు ఎలా ఉన్నారో. బట్ నాకు స్టార్టింగ్లో కొంచెం క్రింజ్, టాక్సిక్ అనిపించింది. బట్ ఏ మెసేజ్ అయితే పాస్ చేయాలనుకున్నారో అది పాస్ చేయాలంటే ఆ టాక్సిసిటీ చూపించాలి. అది మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైంది. మూవీ బాగానే ఉంది, పర్లే. నాకు మధ్యలో ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ ఇమోషనల్. కొన్ని సీన్స్లో అయితే నా గూస్ బంప్స్ కూడా వచ్చాయి. బట్ నాకు పెద్దగా వావ్ సూపర్ అని అనిపించలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ పర్సనలీ సీన్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ రియల్ లైఫ్. సో ఐ యామ్ అవేర్కి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బయట అని చెప్పి. సో యా, చూడాలి, అందరూ చూడాలి. అండ్ నాట్ ఓన్లీ ఈ యంగ్స్టర్స్ వీళ్ళు కాకుండా పేరెంట్స్ కూడా చూస్తే బెటర్. దట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఏ పాయింట్లో పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎవరు అందరికీ పిల్లలు ఇంట్లో అన్ని నిజాలు చెప్పరు కదా. సో వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుంది ఏంటి. సో మేబీ ఇలాంటి మూవీస్ వల్లైనా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. సో యా, దట్ ఈస్ మై ఒపీనియన్. ఓవరాల్ మూవీ వాజ్ గుడ్, బాగుంది. ఒకటి ఏమవ్వదు, ఇంత టేస్ట్ ఏం తెలుస్తుంది. బాలా, నేను అదే అన్నా, బాలా. ఎక్కడ ప్రూవ్ అండ్ డిస్ట్రాయ్ అయితే ఏంటి? ఏంటిది? దాని పొట్టలో రాళ్ళు ఉన్నాయి. పడుకుంది క్యూట్గా. ప్రైస్
ఇక్కడ లోడెడ్ నాచోస్ బాగుంటాయి. వెజ్ చికెన్ నాచోస్ ఉంది రోల్లో. వెజ్ రోల్లో మిక్స్డ్ చీజ్ సాస్, బ్లాక్ బీన్స్, వేసుకొని బ్లాక్ బీన్స్. మరి అది కామన్. You want some pizza? Which one? The classic margarita, spicy veg pizza, corn pepper. Mudo. Okay, we have మార్గరీటా, the classic margarita, spicy veg pizza, corn and pepper, garden veggie, Mexican veg, broccoli pizza. పనీర్ లేదా? స్ట్రేంజ్. ఇంకేం చెప్తున్నాం? నాకు ఎందుకో భయంగా. కొంత ట్రై చేయడానికి వచ్చాం. వాళ్ళు మట్ట పెట్టుకుందాం అనుకున్నాను. ఈ చైర్ మరీ చిన్నగా ఉంది. చూసి మెక్సికన్ చీజీ ఫ్రైస్ తిందామా? చీజ్ సాస్, బ్లాక్ బీన్స్. తెచ్చు రిచ్గా ఆగండి ఆగండి, ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటి? ఫుడ్ ఆర్డర్ చేయడం. అది తినకూడదురా, చేయి కడుక్కోవాలి కళ్ళు, ఎందుకు అవన్నీ చేస్తున్నావు? వద్దన్నా వాడు కడుక్కుంటాడు. ఇది అస్సలు స్పైసీగా ఉండదేమో నా పిజ్జా. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా మాకరోని స్పైసీగా ఉంటుంది. వైట్ సాస్, అది వైట్ సాస్ అస్సలు ఉండదు కదా, క్యాన్సిల్ చేస్తారు. క్రికెట్ స్పైసీ ఏమో అయినా తినలేము ఆ పిజ్జా. పిజ్జా ఏ బాగుంటాయి వెజ్లో? ఫస్ట్ అయితే చిప్స్ వచ్చాయి. పెట్టినప్పటి నుంచి ఉన్నట్టున్నాయి. థ్యాంక్ యూ. చార్గర్ వీడియోలు ఏం చేస్తారా? వీడియో తీసి రాకుంటుంది. ఇప్పుడు మనకి ఎందుకు ఇలా అవుతుంది? మేము ఒక స్టార్టర్ ఆర్డర్ ఇచ్చాము, అందులో ఉప్పు వేయకుండా ఇచ్చారు. రిటర్న్ ఇస్తాం. A few days ago, I ordered a few things from IKEA, and today finally I have received the parcel. So I have an IKEA haul for you guys. Let's open the parcel. There are only the box is very huge, but there are only 3 to 4 things, I guess. Spatula. Yeah, then I got this pack of baby hangers because normal size hangers were not fitting in my wardrobe, so I thought I'd order these. And I saw these, and I guess these were on sale. I don't remember for how much I got, but I guess it was somewhere around 200 if I'm not wrong.
And yeah, the last one is I got these plastic boxes. I guess there are 3 boxes. Let's open and see what it is. I don't remember what I ordered. I mean the details of things I ordered. I mean obviously I know what I have ordered, but the details I don't remember because it has already been 10 to 15 days since I placed the order. So yeah, these are the boxes these are boxes with lids. Yeah, these are set of 3. It opens like so. Looks cute. Okay, this is the first knife. I ordered this pack for this knife, to be precise.